ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో మరో దారుణం జరిగింది. వ్యాపారంలో నష్టపోయామని అప్పుల బాధతో ఓ భార్యాభర్త ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భర్త రామకృష్ణ చనిపోగా భార్య రమ్యకృష్ణ గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసు డీల్ చేస్తున్న కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి గారు ప్రస్తుతం నాతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ కేసుకి సంబంధించి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఈ భార్యాభర్త రమ్యకృష్ణ రామకృష్ణ సూసైడ్ అటెంప్ట్ చేశారు అని మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది సార్? మార్నింగ్ మనకు 100 డయల్ కాల్ వచ్చిందండి. దాని ప్రకారం మన పోలీసు వాళ్ళు అక్కడ పోయారండి. పోయిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళు రామకృష్ణారెడ్డి మరియు రమ్యకృష్ణ ఇద్దరు కూడా భార్యాభర్తలండి. వీళ్ళు లాస్ట్ 20 years నుంచి ఈ రామకృష్ణ ఇక్కడే పని చేస్తున్నాడు, హైదరాబాద్ లో ఉంటున్నాడు. వీరు నేటివ్ వచ్చేసి స్వగ్రామం వచ్చేసి గుంటూరు జిల్లా అండి వీరిది. అయితే ఇక్కడనే అతను లాస్ట్ 20 years నుంచి కూడా పలు రకాల వ్యాపారాలు చేసి లాస్ అయినట్టు తెలుస్తుందండి. ఈ మధ్యకాలంలో అతను ఫైనాన్షియల్లీ బాగా లాసెస్ ఎదుర్కొన్నట్టు తెలుస్తున్నది. అయితే వీరు 3-4 days బ్యాక్ నుంచి కూడా వైఫ్ అండ్ ఇద్దరు కూడా చనిపోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కత్తి తీసుకొని మెడ మీద మళ్ళీ ప్లస్ కడుపు మీద వాళ్ళ చేతుల మీద వాళ్ళు కోసుకోవడం జరిగిందండి. సో దాని ప్రకారం చూస్తే ఆ భర్త హ్యామరేజ్ అంటే రక్తం ఎక్కువ కారడం వల్ల చనిపోయినట్టు తెలుస్తుందండి. ఆమె కూడా ఇవాళ మార్నింగ్ భయమేసి కాల్ చేసిన నుంచి చెప్తుందండి. అయితే దీని మీద కేసు రిజిస్టర్ చేసినండి, ఎంక్వైరీ చేస్తున్నారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఫ్యాక్ట్స్ తెలుస్తాయండి మనకు. సార్ భార్య రమ్యకృష్ణే మీకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కదా, చనిపోవాలి అనుకున్న వ్యక్తి భర్త చనిపోయిన తర్వాత పోలీసులకి కాల్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు? అదే ఆమె చెప్పే విషయం ఏంటంటే ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ ఇంకా ప్రైమరీ స్టేజ్ లో ఉందండి. ఆమె చెప్పే ప్రకారం ఏంటంటే యాక్చువల్లీ ఫైనాన్షియల్ లాస్ వలన ఈ అప్పుల బాధలు తట్టుకోలేక మేము చనిపోవాలని డిసైడ్ చేసుకున్నాం సార్. ఒక 5 రోజుల నుంచి ఈ ప్రయత్నం చేసినాము. తర్వాత ఆయన హస్బెండ్ కి వచ్చేసి హ్యామరేజ్ అంటే రక్తం ఎక్కువ కారణం వల్ల చనిపోయిండు. నాకు భయం వేసి వాళ్ళ కాల్ చేయడం జరిగిందండి పోలీసులకు అని చెప్తుందండి. ఇంకా ఇన్వెస్టిగేషన్ లో మనకి ఫ్యాక్ట్స్ తెలుస్తాయండి. మనకి ఏం జరిగిందనే ఫ్యాక్ట్స్ మనకు ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తాయండి. ప్రస్తుతం ఈ భార్య రమ్యకృష్ణ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అంటే ప్రస్తుతానికైతే ఆమె నిలకడగానే ఉందండి. ఆరోగ్య పరిస్థితి హాస్పిటల్ అడ్మిట్ అయింది, ట్రీట్మెంట్ నడుస్తుందండి ఆమెది. సరే, ఈ కేసుని పరిశీలిస్తున్నప్పుడు మీకు కూడా చాలా డౌట్స్ వచ్చి ఉంటాయి. అంటే భర్త చనిపోవడానికి ఆయన గొంతు కోయడం అలాగే పొట్టలో కూడా కోయడం వల్ల చనిపోయినట్టుగా తెలుస్తుంది. అదంతా చేసింది కూడా భార్య రమ్యకృష్ణ. అంటే సొంత భర్తని ఆమె ఎంత చనిపోవాలనుకున్నా సరే కోయడం అనేది చిన్న విషయం కాదు. ఏదైనా డౌట్ ఉందా సార్ ఆమె వైఖరి మీద గానీ తన మాటల విషయంలో? అది చూస్తే తెలుస్తుందండి. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా ఆమె మనం ఎగ్జామిన్ చేయలేదండి ఆమెను. ఎందుకంటే ఆమె కూడా మెడ మీద బాగా లోతైన గాయం ఉన్నది. ఆమె కూడా కడుపు మీద కూడా గాయాలు ఉన్నాయి, రక్త గాయాలు ఉన్నాయి. ఆమె కూడా కట్ చేసుకున్నట్టుంది. కాబట్టి ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ అవుతుందండి. హౌఎవర్ వాట్ ఎవర్ మేబీ ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసినా ఆయన చనిపోయినా కూడా వీళ్ళ మీద మర్డర్ కేసు రిజిస్టర్ అవుతుందండి. ఈ మీద ఇన్వెస్టిగేషన్ అదే విధంగా ప్రొసీడ్ అవుతుంది. చనిపోవాలనుకున్నా గానీ దానికి వేరు వేరు మార్గాలు ఉంటాయి సార్. కానీ ఇలా గొంతు కోసుకోవడం, పొట్ట కోసుకోవడం, ఒకళ్ళకొకళ్ళు కట్ చేసుకోవడం అనేది కొంత ఆలోచన ఆందోళన రేకెత్తించేలా ఉంది సార్. వీరిద్దరి మానసిక పరిస్థితి ఎలా ఉంది? మీరు కూడా మాట్లాడారు కదా రమ్యకృష్ణతో. అవునండి, అది మనం అదే చెప్తున్నాం కదండి. ఇది కొంత కొత్తగా ఉన్నది. కాకపోతే ఏంటంటే వీళ్ళ ఒకసారి చూడాలండి వీళ్ళతో ఇంకా అంటే ఇంకా ఆమె ట్రీట్మెంట్ లో ఉన్నది కాబట్టి మనం ఎక్కువ మాట్లాడలేదండి. హాస్పిటల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ కాబట్టి ఆమె కూడా మాట్లాడడం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది ఆమె. ఎందుకంటే గొంతు కాడ కూడా బలమైన లోతైన గాయం ఉంది. సో మాట్లాడడం, కడుపు దగ్గర కూడా గాయాలు ఉన్నాయి. కాబట్టి ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత మనం ఒకసారి మళ్ళా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు తెలుస్తుందండి మనకి ఏం జరిగింది ఏం కథ అనేది. సార్ మీరు సీన్ ఆఫ్ అఫెన్స్ చూసారు, అక్కడ మొత్తం పరిస్థితుల్ని గమనించారు, అలాగే వారి బంధువులతో మాట్లాడారు, చుట్టుపక్కల వాళ్ళతో కూడా మాట్లాడారు కదండి సార్. వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా ఈ కుటుంబానికి సంబంధించి? లేదండి, ఇంతవరకైతే వాళ్ళంటే ఇంకా బంధువులు ఇంకెవరు రాలేదండి అక్కడికి. సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గరికి ఎవరు రాలేదు. వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. వారు కూడా ఆన్ ది వే అని చెప్పినారు. అక్కడ కింద వాళ్ళ పక్కకున్న వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. నిన్న మొన్న కూడా ఈ మధ్యలో కూడా ఎవరో దీనికి సంబంధించిన క్రెడిట్ కార్డ్ బిల్లుకి సంబంధించిన వ్యక్తి కూడా వచ్చి తిరిగిపోయినట్టు కనబడుతుంది.
వీళ్ళు డోర్ తెరవలేదట లాస్ట్ నిన్న కూడా వీళ్ళు ఎవరు వచ్చినా కూడా. సో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుందండి. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమెను ఎగ్జామిన్ చేస్తే గానీ మనకు అసలు ఏం జరిగింది, ఏం విషయంలో ఎందుకు అటెంప్ట్ చేసిన ఉన్న విషయం మనకు క్లారిటీ వస్తుందండి దాని మీద. ఈ రమ్యకృష్ణ రామకృష్ణకి సంబంధించి పిల్లలు ఉన్నారా సార్? వీళ్ళిద్దరికి పిల్లలు లేరండి. వీళ్ళకి పెళ్ళయి కూడా దాదాపుగా చాలా సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు, కానీ పిల్లలు లేరండి వీళ్ళకు. వారిద్దరు ఏం వ్యాపారం చేస్తూ ఉంటారు? ఇంతగా చనిపోవాల్సినంత కష్టాలు నష్టాలు ఈ వ్యాపారంలో ఉన్నాయా వాళ్ళకి? అంటే వాళ్ళు యాక్చువల్ ఇంతకుముందు డిలైట్ కిచెన్ అని చెప్పి ఏదో కిచెన్ రెస్టారెంట్ స్టార్ట్ చేసినట్టండి. దానిలో కూడా వాళ్ళకు విపరీతమైన లాసెస్ వచ్చినాయట. ఆ తర్వాత అంతకుముందు కూడా ఈ పలు రకాల చిన్న చిన్న వ్యాపారాలు చేసినట్ట. ఇంట్లో కూడా వీళ్ళకు సక్సెస్ కాలేదు, లాసెస్ అయింది. ఆ తర్వాత అప్పులు బాగా అయిపోయినాయి. ఈ ఇంట్రెస్ట్ కట్టలేక కూడా అంటే ఇటువంటి గ్రేవ్ డెసిషన్ తీసుకోవడానికి తీసుకున్నామని వారు చెప్తున్నారండి. సార్, చాలా మంది క్రైమ్స్ కి పాల్పడే వాళ్ళకి పోలీసుల గురించి కానీ న్యాయ వ్యవస్థ చట్టం గురించి పెద్దగా అవగాహన ఉండట్లేదు. ఇప్పుడు రమ్యకృష్ణ ఒకవైపు బాధితురాలే కాదు, నిందితురాలు కూడా. ఎందుకంటే భర్తను చంపింది ఆమె, ఒక రకంగా హత్య చేసినట్టు కదా. ఇప్పుడు ఆమె మీద ఎలాంటి కేసు బుక్ చేస్తారు? హత్యానేరం కిందనే కేసు బుక్ చేస్తామండి. ఇన్వెస్టిగేషన్ కూడా అదే లైన్ లో పోతుందండి. ఇప్పుడు ఆమెకి చికిత్స పూర్తయిన తర్వాత మళ్ళీ ఆమెను జైలుకు తరలించే అవకాశం ఉంటుందా సార్? అరెస్ట్ చేస్తారా? తప్పకుండా చేస్తామండి, తప్పకుండా చేస్తాం. అందులో ఇన్వెస్టిగేషన్ కూడా అదే లైన్ లో ఉంటుంది. మనకి హత్యానేరం కిందనే కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దాని మీదనే ఇన్వెస్టిగేషన్ ముందుకు పోతుందండి. ఈ వీడియో సాక్షిగా, ఈ ఇంటర్వ్యూ మీడియా సాక్షిగా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రజలకి? తప్పు చేస్తే ఖచ్చితంగా దొరుకుతారండి. ఇవాళ కాకపోయినా రేపు దొరుకుతారు. పోలీసుకు తప్పించుకొని పోతాము అనేది భ్రమ అండి. వాళ్ళు అంటే టైం బీయింగ్ కొంత టైం వరకు మేము తప్పించుకుంటామని అనుకుంటారేమో, కానీ అది 100% తప్పండి. డెఫినెట్ గా ఇవాళ కాకుండా రేపు దొరుకుతారు. ఎందుకంటే ప్రతి నేరస్తుడు కూడా ఏదో విధమైన సాక్ష్యం వదిలిపెట్టకుండా పోడు. వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు ఏంటంటే మేము ఎక్కడ దొరకమని అనుకుంటారు, కానీ 100% దొరుకుతారండి. ఖచ్చితంగా కూడా వాళ్ళు చట్టం పరిధిలోకి తీసుకొని వచ్చి వాళ్ళని శిక్షించడం చేయడం జరుగుతుందండి. సార్, కారణం ఏదైనా సరే మా జీవితం, మేము చనిపోతాము, సూసైడ్ చేసుకునే హక్కు మాకుందని కొంతమంది అపోహల్లో ఉంటున్నారు సార్. కానీ ఆత్మహత్య కూడా నేరం, ఆత్మహత్య మహాపాతకం అనే విషయం తెలియట్లేదు. ఆత్మహత్య, సూసైడ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మన చుట్టుపక్కల కూడా చాలా మంది సూసైడల్ టెండెన్సీతో ఉంటారు సార్. వాళ్ళకి పోలీసుల తరఫున మీరేమైనా చెప్తారా? అదేనండి, సూసైడ్ చేసుకునే ఆప్షన్ అనేది అసలు ఉండనే ఉండొద్దండి. ఏమన్నా ఫైట్ చేయాలి, జీవితంతో పోరాడాలి. సూసైడ్ చేసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఒకవేళ సమస్యలు ఉంటే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటికి సొల్యూషన్స్ కూడా ఉంటాయి. సమస్య వచ్చినప్పుడు సొల్యూషన్ కూడా ఉంటది. 99% 100% పోరాటం చేయడానికే ప్రయత్నం చేయాలి. సూసైడ్ అనేది అసలు ఆప్షనే కాదు. చాలా మంది అంటారు లాస్ట్ ఆప్షన్ అంటారు, కానీ అది ఆప్షనే కాదండి. ఖచ్చితంగా పోరాటం చేయాలి, సక్సెస్ కావాలి, ఇది కావాలి. కానీ అంతే సూసైడ్ అనేది కూడా నేరమేనండి. 100% అది కూడా చట్టరీత్యా నేరమే, సూసైడ్ చేసుకోవడం కూడా. ఇబ్బందులతో ఈ భార్య భర్త ఇద్దరు చనిపోవాలనుకున్నా గానీ భర్తనే చనిపోవడం, భార్య కొంత గాయాలతో బయటపడడం అనేది అనేక అనుమానాలకైతే తావిస్తుంది. మీ ఇన్వెస్టిగేషన్ లో ఇవన్నీ బయటకు వస్తాయి. ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుందనే మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.